ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 29. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిను. రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1లో దేవుని ఆత్మ ప్రభువు మీద ఉండెను, అందువలన ఆయన సమస్తమును మౌనముగా భరించెను. ఆయన సత్యమును అనుసరించి న్యాయము కనపరచెను. ఎటువంటి లోక ఆయుధములు లేకుండా క్రీస్తు ప్రభు పోరాడి జయించెను. ప్రభు తన దీనత్వము ద్వారా, సేవ ద్వారా ప్రజలను ఆకర్షించనే గాని అధికారముతో కాదు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3లో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సువార్త ప్రకటించెను. ప్రేమ సహనములతో ఆయన సువార్తను ప్రకటించెను. ప్రజలకు సువార్తను ప్రకటించుటకు ప్రభు మనలను కూడా అభిషేకించును. రోమపత్రిక 1వ అధ్యాయం 4లో ప్రభు మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడిని వెల్లడి ఆయను. ఏ శక్తి ద్వారా ఆయన మరణమును జయించి సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను హెచ్చింపబడినో అదే శక్తి మనకును ఇవ్వబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మృతులలో నుండి లేచెను. ప్రభువును మృతులలో నుండి లేపిన శక్తియే మనకు ఇవ్వబడినది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.